డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డిని చూసే భయపడుతూ ఉన్నారు. ఈ జగన్ వచ్చి మమ్మల్ని కాపాడతాడా అనే అనుమానం ఈరోజు వాలంటీర్లలో బయలుదేరింది అనేది రాష్ట్ర వ్యాప్తంగా మనకు వస్తున్న సమాచారం. అసలు ఈ వాలంటీర్లు ఏమిటి, జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడటం ఏమిటి? వీళ్ళందరూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పిల్లలే కదా. అసలు ఎవరుంటే నాకేంటి, లేకపోతే నాకేంటి, ఈ వాలంటీర్లు అందరూ కలిసి తమకు అప్పచెప్పిన 50 ఏళ్లలో బాగా మ్యానిపులేట్ చేసి మనల్ని గెలిపిస్తారు అని జగన్మోహన్ రెడ్డి అంత గట్టిగా నమ్మితే, ఇప్పుడు ఈ వాలంటీర్లే జగన్ని నమ్మకపోవటం ఏమిటి? అసలు ఎందుకు జరుగుతోంది ఈ పని అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే ముందుగా, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి కొంతమందికి చూపించాలనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మీ లైకులే ఈ వీడియోకి ఆహారం లాంటివి అనేది మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయంలోకి వస్తే, వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతూ ఉన్నారు. జగన్ వచ్చి మమ్మల్ని కాపాడుతాడా అనే అనుమానం వాళ్ళల్లో బయలుదేరింది. ఎందుకు ఈ అనుమానం వచ్చింది? అసలు వాలంటీర్లే ఈ 50 ఏళ్లలో తిరిగేసేసి ఓట్లు వేయించేస్తారు. ఒక్కొక్క వాలంటీర్కి ఉన్న 50 ఏళ్లలో కనీసం 3 ఓట్లు, 5 మూళ్ళు 1500 ఓట్లు మనకు వస్తాయి అని ఆశిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఈరోజు భంగపాటు ఎదురయ్యే విధంగా పరిస్థితులు దాపురించాయి. ఎందుకు దాపురించాయి అనంటే, కేవలం నాయకులే. ఈ నాయకులందరితోటి ఈ వాలంటీర్లందరూ మమేకమై ఉంటారు తప్ప డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి తోటి వీళ్ళు కలిసేది, మాట్లాడేది ఏముండదు. కోర్స్ నాయకులు అయినా సరే, ఎమ్మెల్యేలు అయినా సరే, ఎంపీలు అయినా సరే జగన్మోహన్ రెడ్డిని కలవటం మాత్రం వీలయ్యే పని కాదు. కావాలంటే సీఎంఓలోకి వెళ్ళి ధనుంజయ రెడ్డిని కలవచ్చు, లేదు సజ్జల రామకృష్ణారెడ్డినో, మిథున్ రెడ్డినో, లేకపోతే వైవి సుబ్బారెడ్డినో కలవచ్చు. మరి వైవి సుబ్బారెడ్డి అయితే రేపు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి మరి ఢిల్లీ వెళ్తాడేమో, ఇక ఆయనకు కూడా ఉండదేమో అక్కడ. కాకపోతే మొత్తం ధనుంజయ రెడ్డి మేనేజ్ చేస్తూ ఉన్నాడు. ఆయన్ని గెలవటమే. ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి, ఇదిగో ఐపాక్ మీ మీద రిపోర్ట్ ఇచ్చింది, మీ రిపోర్ట్ అసలు ఏం బాగాలేదంట, మీరు ఇక సర్దుకోండి, మేము అక్కడ వేరే వాళ్ళని పెడతాం అని చెబితే, మేము జగనన్నతోటి ఒక మాట మాట్లాడతాం, మేము కొంచెం ఆయనతో మాట్లాడాలి అని అంటే, మాట్లాడేది ఏం లేదు, ఆయనకు ఒక దండం పెట్టడం, మీరు వెళ్ళిపోవటం తప్ప వేరే ఏ ఆప్షను లేదు అని నాయకుల్నే పంపించేస్తూ ఉంటే, చాలామంది ఎమ్మెల్యేలు, 45 మంది ఎమ్మెల్యేలు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గళం వినిపించటం మొదలుపెట్టారు. ఎంపీలకైతే టిక్కెట్లు ఇస్తామన్నా మాకు వద్దనే పరిస్థితి. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అయితే నరసరావుపేట ఎంపీ టికెట్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఆయనకు వేరే ఆప్షన్ లేదు, వేరే పార్టీలోకి వెళ్ళలేడు. చంద్రబాబు నాయుడునో, నారా లోకేష్నో, పవన్ కళ్యాణ్నో నోటికొచ్చిన బూతులన్నీ తిట్టిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్ళే అవకాశం లేదు. ఆయనకి ఉన్న ఎమ్మెల్యే సీటు మీకు ఇవ్వట్లేదు అన్నా కూడా ఆయన మారు మాట్లాడే అవకాశం లేదు. మూసుకొని మెదలకుండా మూలన కూర్చోవటం. ఇప్పుడు నరసరావుపేటలో ఒకంత ఈక్వేషన్స్ మారటం మూలాన, లావు కృష్ణదేవరాయలు బయటకు వెళ్ళిపోవటం మూలాన, ఏదో అక్కడ బీసీ క్యాండిడేట్ని కనుక నిలబెడితే కొంత ఫెచ్చింగ్ ఉండొచ్చేమో అని ఐపాక్ కొంత సర్వే చేసి ఇవ్వటం మూలాన ఒక ఛాన్సు ఈ అనిల్ కుమార్ యాదవ్కి వచ్చింది. కానీ ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఈ అనిల్ కుమార్ యాదవ్ వచ్చి అక్కడ మనగలుగుతాడా, నెగ్గగలుగుతాడా అనే అనుమానాలు ఆయనకి కూడా వచ్చాయి. అనిల్ కుమార్ యాదవ్ కూడా ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఏం పాలుపోక చేతులు పిసుక్కుంటూ నెల్లూరులో కూర్చొని ఉన్నాడు. ఇంతవరకు నరసరావుపేటకు రాలేదు. ఎంపీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా వచ్చి ఇక్కడ ఏం చేయలేదు. అదే మా చిలకలూరిపేట విడదల రజనీని చూడండి, మీకు గుంటూరు 2 ఇచ్చాము, మీరు అక్కడ పని చేసుకోండి అనే వాక్యం పూర్తి కూడా కాకముందే ఆవిడ గుంటూరులో వాలిపోయారు. కోర్స్ ముందు నుంచే ఆవిడ గుంటూరులోనే ఉంటున్నారు అనేది వినికిడి. చిలకలూరిపేటలో ఆవిడ వదిలేసిపోయి దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. ఏ రోజైతే మంత్రి అయిందో గుంటూరులో పెద్ద ఇల్లు తీసుకొని అందులోనే ఆవిడ కాపురం పెట్టినట్టుగాను, అక్కడి నుంచే మంత్రాంగం అంతా నడుపుతున్నట్టుగాను మనకు వస్తున్న సమాచారం. ఇక ఆవిడకి ఏముంది, ఆ గుంటూరు 2లో వర్క్ చేసుకోవటానికి వెళ్ళటం, ఫ్లెక్సీలు పెట్టడం, ఎవడికి అనుగుణంగా ఒక జనవరి 1 ఏదో ఒక కార్యక్రమం ఒకటి రావటం, దానికి ఎదురు వాళ్ళ ఫ్లెక్సీలు చింపేయటం, తెలుగుదేశం కార్యకర్తలను పోలీసులతో
కొట్టియటం ఇలాంటివన్నీ యథావిధిగా చేసేసుకుంటా వెళ్ళిపోతుంది. కనీసం వాక్యం కూడా పూర్తి కాకముందే గుంటూరు జంప్. మరి ఇక్కడ చిలకలూరుపేటలో ఇక్కడ ఈ మరి మల్లెల రాజేష్ నాయుడిని పెడితే వాళ్ళకేం సహకరిస్తారో తెలియని అంశం. ఇలా ఈ నాయకులే కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇప్పుడు ఈ మధ్యలో రామాయణంలో పిడకల వేటలాగా వాలంటీర్లు వచ్చి, అమ్మా జగనన్న మీకు ఇగో ఈ పెన్షన్ ఇస్తున్నాడు, మళ్ళీ జగనన్నని ఎన్నుకోండి అని, ఇదిగో జగనన్న మీకు అమ్మఒడి ఇస్తున్నాడు, మళ్ళీ మీరు జగనన్ననే ఎన్నుకోండి అని చెబితే ఈ వాలంటీర్ల పరిస్థితి ఏమిటి చెప్పండి? చెప్పింది కాడికి చాలే కానీ నడువురా బయటికి అని అంటూ ఉన్నారు ప్రజలు అనేది మనకు వస్తున్న సమాచారం. ఇక దాంతోపాటుగా ఈ ఏదైనా గొడవ జరిగి ఈ వాలంటీర్లకి ఆ 50 ఇళ్ల మధ్యలో ఉన్న ఆ ఓటర్లకో ప్రజలకో వీళ్ళకి మధ్య సయోధ్య కుదరకపోతే ఏమన్నా జరిగితే వాలంటీర్ని కాపాడే దేవుడు? ఈ అనుమానం ఇప్పుడు వాలంటీర్లలో బయలుదేరింది. జగనన్న వచ్చినా కూడా మనల్ని కాపాడలేడు. ఎందుకు? మన కోసం జగనన్న రాడు కదా. ఆయన కావాలంటే ఎక్కడికైనా వెళ్తాడు, సిద్ధం సభలు పెట్టుకోనివ్వండి, బట్టలను నొక్కటానికి వెళ్ళనివ్వండి, అక్కడికి వెళ్తాడు తప్ప ఈ వాలంటీర్లను కాపాడటానికి ఆయన వచ్చే అవకాశం లేదు. పోలీసు వ్యవస్థ కానీ మిగతా వ్యవస్థ కానీ మనకేమన్నా సహకరిస్తోంది? మనల్ని కాపాడటానికి వాళ్ళు వస్తారు, మన ఎన్నికడితే ఒక్కొక్క వాలంటీర్ ఎన్నికడితే ఇద్దరిద్దరు పోలీసుల్ని పంపిస్తారు అనే ఆలోచన ఏమైనా ఉంటే మానేసుకోవటమే. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వీళ్ళెవరో వాళ్ళెవరో కూడా తెలియదు. అప్పుడు కొట్టినా కూడా ఎవరికి దిక్కు లేదు. అంటే కొట్టాలి అనేది కాకపోయినప్పటికీ కూడా ఎవరైనా వచ్చి ఇలా ఇంపోజ్ చేస్తూ ఉన్నారనుకోండి, చివరి రోజులు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాకముందు మాకు పెన్షన్ లేదా, మాకు అక్కడి నుంచి పెన్షన్ వస్తుంటేనే కదా మీరు ఇప్పుడు మాకు కంటిన్యూ చేస్తోంది అని అడుగుతారు ప్రజలు అనే అనుమానం ఇప్పుడు వాలంటీర్లో బయలుదేరింది. మనకెందుకు వచ్చిన గోళ్ళే, మనం సర్దుకుంటే పోలేదా? ఈ ఎన్నికల్ని ఎలాగోలే జగన్మోహన్ రెడ్డి గనక గెట్టెక్కి వస్తే అప్పుడు మన ప్రతాపం చూపిద్దాము అని వాలంటీర్లే సర్దేసుకుంటున్నారు. జగన్ వచ్చినా కూడా మనల్ని కాపాడలేడు, మనల్ని కాపాడటానికి జగన్ రాలేడు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వాలంటీర్లు సైలెంట్ అయిపోతూ ఉన్నారు. దాంతోపాటుగా రేపు జగన్మోహన్ రెడ్డి వస్తాడో రాడో అనుమానం. పైన కేంద్రంలో జగన్మోహన్ రెడ్డిని గట్టిగా కాపాడుతున్నారని చెప్పుకొస్తున్న బీజేపీ కూడా ఇప్పుడు విపక్షమైన టీడీపీ జనసేన కూటమితో జట్టు కట్టడం, రేపు 28వ తారీఖున వాళ్ళ ముగ్గురు కలిసికట్టుగా సభ పెడుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో అగమ్య గోచరంగా ఉంది. ఆయన అమిత్ షా అపాయింట్మెంట్ కోసం, నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసం వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా అపాయింట్మెంట్ అందటం లేదు. చివరికి మోడీ ఇద్దాం అనుకున్నా కూడా అమిత్ షా అడ్డం పడి ఆపినట్టుగా సమాచారం ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు వాలంటీర్లు అందరూ కలిసి జగనన్నకి జై, జగన్కే ఓటేయండి అని 50 ఇళ్ల చుట్టూతా వెళితే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని వాళ్ళు కూడా ఆలోచించుకుంటారుగా. ఎంత కార్యకర్తల పిల్లలైనా సరే వాళ్ళ ప్రాణాలు వాళ్ళకి తీపే కదా. ఇదే ఈరోజు కుండబద్దలు. ఏంటిటా?